వాట్సాప్ మార్కెటింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి? అదేవిధంగా వాట్సాప్ మార్కెట్ ద్వారా మీరు మీ యొక్క బిజినెస్‌ని 10x గ్రోత్ అనేది ఎలా చేయొచ్చు? ఏంటి? అనే దాని గురించి నేను ఈ యొక్క వీడియోలో మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇప్పటివరకు వాట్సాప్ అనేది యూజ్ చేస్తూ మీరు చాలా మందికి మెసేజ్‌లనేటివి షేర్ చేస్తున్నారు. మీ యొక్క వాట్సాప్ అనేది బ్యాన్ అవుతుంది. ఎలా బ్యాన్ అవ్వకుండా వేల మందికి మీరు ఒక డైలీలో 10,000 అయ్యుండొచ్చు, 1,00,000 అయ్యుండొచ్చు. ఇలా మీరు ఎలా మెసేజెస్ అనేటివి సెండ్ చేయొచ్చు బ్యాన్ అవ్వకుండా అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయనున్నాను. కాబట్టి సో, ఈ యొక్క వీడియోలో మీకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవిటి దగ్గర నుండి నేను ఈ యొక్క వీడియో అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, కాబట్టి ఇప్పుడు మనం ఏవైతే ముందు వాట్సాప్ యొక్క ఏపీఐ వాట్సాప్ మార్కెటింగ్ చేయడానికి కావాల్సిన ప్రీ రిక్వైర్డ్స్ ఏంటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను నా యొక్క స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇక్కడ కావాల్సిన మెయిన్ ఏంటి అనేది గనుక చూసినట్టయితే ఒక 5 పాయింట్స్ అనే దాని గురించి మనం డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 5 పాయింట్స్ ఏంటి, ఏది అనే దాని గురించి ఒకసారి చూద్దాం. రైట్. సో, ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటి అనేది గనుక చూసినట్టయితే, మీరు కొత్తగా వాట్సాప్ ఏపీఐ యూజ్ చేయాలి అని అనుకున్నట్టయితే, మీరు ఒక కొత్త నెంబర్ అనేది తీసుకోవాలి. ఈ కొత్త నెంబర్ అనేది వాట్సాప్ లేని అటువంటి నెంబర్. ఎందుకంటే దీన్ని మళ్ళీ మీరు వేరే వాట్సాప్‌లకి యూజ్ చేయలేరు. ఇది ఓన్లీ వాట్సాప్ ఏపీఐ కొరకు మాత్రమే ఉంటుంది. మీరు కావాలంటే ఒక కొత్త నెంబర్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. లేదు అని అనుకున్నట్టయితే మీ దగ్గర ఉన్న నెంబర్‌ని గూడంగా మీరు స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటి అనేది గనుక చూసినట్టయితే, మీరు ఒకవేళ ఎగ్జిస్టింగ్ వాట్సాప్ నెంబర్‌నే మీరు ఏపీఐ నెంబర్‌కి యూజ్ చేయాలి అని అనుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్‌లో వాట్సాప్ అనేది డిలీట్ చేయండి. ఇది డిలీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క వాట్సాప్ ఏపీఐ అనేది కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు. లేదా ఒక కొత్త నెంబర్ అనేది తీసుకోండి. ఇది ఒక నంబర్ 1 రిక్వైర్మెంట్. చూడండి, అదేవిధంగా నంబర్ 2 ఏంటి అనేది గనుక చూసినట్టయితే, వాట్సాప్ ఏపీఐ యూజ్ చేయడానికి మీ యొక్క ఫేస్‌బుక్ బిజినెస్ మేనేజర్ అనేది వెరిఫైడ్ అనేది ఉండాలి. దీని గురించి మీరు నేర్చుకుంటారు. ఎలా వెరిఫై చేయాలి ఏంటి అనేది. అదేవిధంగా ఒకవేళ మరి వాట్సాప్ బిజినెస్ మేనేజర్ అనేది వెరిఫైడ్ కాకపోయినట్టయితే ఏంటి పరిస్థితి? చూడండి, ఒక 24 అవర్స్ విండోలో మీరు 250 యూనిక్ పీపుల్స్‌కి మీరు మెసేజ్ అనేది సెండ్ చేయగలుగుతారు. కానీ మీ బిజినెస్ అనేది ఎక్కువగా ఉంది. మీరు ఇంకా ఎక్కువ మందికి మెసేజెస్ అనేటివి సెండ్ చేయాలని అనుకుంటున్నారు. అలాంటిది గనక ఉన్నట్టయితే వాట్సాప్ బిజినెస్ వెరిఫైడ్ అనేది మ్యాండేటరీ. సో, నన్ను అడిగినట్టయితే మీ యొక్క వాట్సాప్ అనేది బాగా డెలివరీ రేట్ అనేది అండ్ బ్యాన్ అనేది అవ్వకుండా, రిస్ట్రిక్టెడ్ అనేది అవ్వకుండా ఉండాలి అనేది గనక మీరు అనుకున్నట్టయితే, సో, మీ యొక్క బిజినెస్‌ని వెరిఫై అనేది చేయండి. రైట్. అదేవిధంగా థర్డ్ వన్ గనక చూసినట్టయితే, థర్డ్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది గనక చూసినట్టయితే, మీకు ఒక బిజినెస్ ఈమెయిల్ ఐడీ ఉండాలి. అండ్ ఒక వెబ్‌సైట్ అనేది ఉండాలి. దీనికి ఏమేమి ఎలా ఉంటాయి ఏంటి అనేది గనుక చూసినట్టయితే, చూడండి, ఇక్కడ బిజినెస్ ఈమెయిల్ ఐడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, connect@gangadharbokina.com. ఇప్పుడు నా యొక్క పర్సనల్ వెబ్‌సైట్ అనేది ఏంటి అనేది గనుక చూసినట్టయితే, మీకు ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. నా యొక్క పర్సనల్ వెబ్‌సైట్ gangadharbokina.com. ఈ యొక్క gangadharbokina.com అనేది ఇచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ నా యొక్క వెబ్‌సైట్‌లో కంపల్సరీగా నా యొక్క బిజినెస్ నేమ్ అనేది ఫూటర్‌లో ఉండాలి. లైక్ ఒక వెబ్‌సైట్‌లో గనక మీరు తీసుకున్నట్టయితే దిస్ ఈజ్ కాల్డ్ హెడర్. ఇది అంతా గూడంగా వెబ్‌సైట్. అదేవిధంగా మీరు ఫూటర్ అనేది గనక వచ్చినట్టయితే చూడండి, దిస్ ఈజ్ మై బిజినెస్ నేమ్. గంగాధర్ బొక్కెన లెర్నింగ్ అకాడమీ అనేది నా యొక్క బిజినెస్ నేమ్. కాబట్టి ఇలా మీ యొక్క పర్సనల్ వెబ్‌సైట్ అనేది మీరు తీసుకున్నప్పటికీ మీ యొక్క కంపెనీ నేమ్ అనేది ఫూటర్‌లో ఉండాలి. ఇలా ఉన్న తర్వాత మీరు మీ యొక్క పర్సనల్ వెబ్‌సైట్‌ని గూడంగా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏదైతే ఒక జీఎస్టీ అలాంటి అప్పుడు జీఎస్టీ అప్లై చేసేటప్పుడు ఒక నేమ్ అనేది తీసుకున్నారో, ఫర్మ్ రిజిస్ట్రేషన్ అయ్యుండొచ్చు. ఇలాంటివి తీసుకున్నప్పుడు మీరు ఏదైతే నేమ్ తీసుకున్నారో, ఆ నేమ్ ప్రకారంగా చూడండి, ఇలా మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఉండాలి. అండ్ ఒక ఫోన్ నంబర్ ఉండాలి. ఇవి మ్యాండేటరీ.
చూడండి, ఒక సెపరేట్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క వెబ్‌సైట్‌లో చూడండి ఇలా ఇది మీ యొక్క బిజినెస్ నేమ్. ఇవి అనేటివి మీ యొక్క వెబ్‌సైట్‌లో ఉండాలి. క్లియర్ గదండీ! సో, ఇప్పుడు ఈమెయిల్ ఐడీ ఇవన్నీ ఉన్న తర్వాత అదే విధంగా ఇప్పుడు చూడండి వాట్సాప్ యొక్క గైడ్‌లైన్స్ అనేటివి ఫాలో అవుతూ ఉండాలి. మీరు మెసేజెస్ అవి సెండ్ చేయడానికి. ఈవెన్ మీరు ఏ వాట్సాప్ యూజ్ చేసినా, ఏది చేసినా వాట్సాప్ యొక్క గైడ్‌లైన్స్ అనేటివి ఫాలో అవుతూ ఉండాలి. ఈ యొక్క లింక్ అనేది నేను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి, మీరు మెసేజెస్ అనేటివి చేసేటప్పుడు యూజ్ చేయాల్సిన గైడ్‌లైన్స్ ఏంటి అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఏమేం రకాలుగా వాట్సాప్ మెసేజ్‌లు అనేటివి సెండ్ చేయొచ్చు, ఏం సెండ్ చేయరాదు అనేది గనుక మీరు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ వాట్సాప్ బిజినెస్ యొక్క పాలసీ ఏంటి? చూడండి ఇవి. మీరు గనుక చూసినట్టయితే ఏమేమి సెండ్ చేయొచ్చు, ఏమి సెండ్ చేయరాదు, లైక్ ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఏం ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. దీనిపైన మీరు టైం అనేది స్పెండ్ చేయండి. ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు దీన్ని నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ ఫాలో ఆల్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్. రైట్. వీటిని ఫాలో అవుతూ ఉండండి. అదే విధంగా నెక్స్ట్ వన్ గనుక చూసినట్టయితే, నెక్స్ట్ వన్ ఏంటి అనేది గనుక చూసినట్టయితే, మరి బిజినెస్ ఏపీఐ అనేది ఎలా సెటప్ చేయాలి? ఈ యొక్క బిజినెస్ ఏపీఐ అనేది ఎలా సెటప్ చేయాలి? ఇప్పుడు వీటి గురించి మనం స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుందాం. ఏ విధంగా బిజినెస్ ఏపీఐ సెటప్ చేయాలి? లైక్ ఈ పాయింట్స్ అనేటివి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఏంటి అనే దాని గురించి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్‌లో చూద్దాం. హాయ్! మై నేమ్ ఈస్ గంగాధర్ బొకెనా, బిజినెస్ గ్రోత్ స్పెషలిస్ట్. సో మై ఫ్రెండ్, ఇప్పటి నుండి మీరు నేను చెప్పేటటువంటి అన్నీ కూడంగా ఈ యొక్క వీడియోని పాజ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ నేను ఎలా చెప్తున్నానో అలా మీరు మీ యొక్క సిస్టమ్ అనేది ఓపెన్ చేసి బ్రౌజర్‌లో నేను చెప్పిన స్టెప్స్ అనేటివి కంప్లీట్ చేస్తూ వెళ్ళండి. అయినట్టయితే మీ యొక్క అఫీషియల్ ఏపీఐ అనేది రెడీ అవుతుంది. కాబట్టి మీరు అఫీషియల్‌గా ఎంతమందికైనా మెసేజ్ అనేటివి సెండ్ చేయొచ్చు. రైట్. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోని పాజ్ చేసి నేను చెప్పినట్టుగా చెయ్యండి. ఎప్పుడు నేనైతే చెప్తున్నానో అప్పుడు మీరు వీడియోని పాజ్ చేస్తూ, అదే విధంగా మళ్ళీ స్టార్ట్ చేస్తూ, పాజ్ చేస్తూ, స్టార్ట్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ అనేది కంప్లీట్ చేయండి. డెఫినిట్‌గా మీరు ఎలాంటి నాలెడ్జ్ అనేది లేకపోయినా, ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకేమీ తెలియకపోయినా, మీకు డిజిటల్ ఫేస్‌బుక్ గురించి ఏమీ తెలియకపోయినా, మీరు కాన్ఫిడెంట్‌గా మీ యొక్క అఫీషియల్ ఏపీఐ అనేది మీరు కాన్ఫిగరేషన్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో, ఇప్పుడు మనం చూద్దాం ఏమి కావాలి, ఏంటి అనే దాని గురించి. సో, ఫస్ట్ మీరు ఏం చేయాలి అనేది గనక చూసినట్టయితే, ఈ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఫేస్‌బుక్ అనేది లాగిన్ అయ్యి ఉండాలి. అదే విధంగా ఫేస్‌బుక్ లాగిన్ అవ్వడంతో పాటు మీ యొక్క ఫేస్‌బుక్ బిజినెస్ మేనేజర్ అనేది సెటప్ చేసి ఉండాలి. ఒకవేళ మీకు బిజినెస్ మేనేజర్ అనేది ఎలా సెటప్ చేయాలి, ఏంటి అనేది తెలియకపోయినట్టయితే, సో మన యొక్క ఫేస్‌బుక్ ఆహ్, అల్టిమేట్ ఫేస్‌బుక్ గైడ్ అనే వీడియోని చూడండి. రైట్. ఒకవేళ మీరు నా యొక్క కమ్యూనిటీ మెంబర్స్ గనక ఉన్నట్టయితే 7 డేస్ ఫేస్‌బుక్ యాడ్ ఛాలెంజ్ లేదా ఫేస్‌బుక్ ట్రాఫిక్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయండి. అది కంప్లీట్ చేసినట్టయితే స్టెప్ బై స్టెప్ మీరు అన్నీ గూడంగా బిజినెస్ మేనేజర్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అవన్నీ గూడంగా మీరు చేసి ఉంటారు కాబట్టి ఇది వర్క్ అవుతుంది. చూడండి, మళ్ళీ చెప్తున్నాను నేను. మీరు బిజినెస్ మేనేజర్ అనేది కాన్ఫిగరేషన్ చేసిన తర్వాతనే ఈ స్టెప్ అనేది చేయాలి. డైరెక్ట్‌గా ఈ స్టెప్ చేసినట్టయితే మీరు చెయ్యలేరు కాన్ఫిగరేషన్. కాబట్టి బిజినెస్ మేనేజర్ అనేది మీరు కాన్ఫిగరేషన్ అనేది చేయండి. ఇప్పుడు బిజినెస్ మేనేజర్ అనేది మీరు కాన్ఫిగరేషన్ అనేది చేశారు. చేసిన తర్వాత ఏం చేయాలి, ఏంటి అనేది గనుక చూసినట్టయితే చూడండి. ఇప్పుడు మీరు యూజ్ చేయాల్సింది ఏంటి అనంటే developers.facebook.com అని మీరు క్లిక్ చేయాలి. ఇప్పుడు developers.facebook.com అని క్లిక్ చేయగానే సైడ్‌కి మీరు ఫేస్‌బుక్ లాగిన్ అయ్యి ఉండాలి. అండ్ బిజినెస్ మేనేజర్ అనేది క్రియేట్ చేసి ఉండాలి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఏదైతే ఉందో దీన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఒక న్యూ విండో అనేది వస్తుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి, రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే రిజిస్టర్ అనేది ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ మీ యొక్క ఫేస్‌బుక్ డెవలపర్స్ మీద ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ఇమేజ్ అనేది వస్తుంది. జస్ట్ క్లిక్ ద కంటిన్యూ. ఇక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే చూడండి లైక్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది డిఫాల్ట్‌గా తీసుకుంటుంది. అండ్ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. కాబట్టి గివ్ ద మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ అగ్రీ కండిషన్స్ అనేటివి అగ్రీ చేయండి. జస్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్ అని క్లిక్ చేయండి. ఇలా మీరు కన్ఫర్మ్ ఈమెయిల్ అని క్లిక్ చేయగానే ఈ విండోలోకి వస్తారు.
ఇప్పుడు చూడండి ఈ విండోలోకి వచ్చిన తర్వాత ఏం సెలెక్ట్ చేయాలి అనేది కనుక చూసినట్టయితే డెవలపర్ అనేది సెలెక్ట్ చేయండి. చేసి క్రియేట్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు క్రియేట్ యాప్ అనే విండో వస్తుంది. సో నేను నా యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ పెడుతున్నాను. క్రియేట్ యాప్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు క్రియేట్ యాప్ అనేది క్లిక్ చేయగానే చూడండి మళ్ళీ మీకు ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్ కనుక తీసుకున్నట్టయితే క్రియేట్ యాప్ అనేది వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్‌లోకి వెళ్ళినట్టయితే చూడండి మీ యొక్క బిజినెస్ పోర్ట్‌ఫోలియోస్ లైక్ మీ యొక్క ఫేస్‌బుక్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడంగా ఇక్కడ లిస్ట్ అనేది అవుతుంది. చూడండి ఇక్కడ 2 రకాలుగా కేసెస్ అనేటివి ఉంటాయి. ఒకటి మీరు మీకున్న పోర్ట్‌ఫోలియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనంటే మీరు స్క్రాచ్ నుండి చేస్తున్నట్టయితే మీకు ఒకవేళ పేజ్ అవి ఏమీ లేవు అనేది గనక అయినట్టయితే మీరు తర్వాత క్రియేట్ చేయొచ్చు. మీ రిక్వైర్మెంట్ ఏది ఉంటే అది. లైక్ మీకు పేజ్ ఉన్నట్టయితే ఆ పేజ్‌ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ పేజ్ లేకపోయినట్టయితే ఐ డోంట్ హావ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి 2 అనేది సెలెక్ట్ చూసిన తర్వాత చూడండి ఐ డోంట్ హావ్ అనొచ్చు. లేదంటే మీకు పేజ్ ఉన్నట్టయితే పేజ్. ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయగానే చూడండి ఇప్పుడు మీకు ఈ పాపప్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటి అనేది అంటే చూసినట్టయితే అదర్స్ అనే ఏ ఆప్షన్ అయితే ఉందో అదర్ ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ యొక్క విండో అనేది వస్తుంది. ఈ విండోలో బిజినెస్ అనేది సెలెక్ట్ చేయండి. బిజినెస్ అనేది సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనే క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మీకు యాప్ క్రియేట్ కావడానికి ఈ విండోలో ఏం చేయాలి అనేది గనుక చూసినట్టయితే మీ యొక్క యాప్ నేమ్ ఏంటి? చూడండి ఏ నేమ్ అయినా ఇయ్యొచ్చు. మీరు మీ నేమ్ ఇయ్యండి లేదా మీ బిజినెస్ నేమ్ ఇయ్యండి. ఏదైనా ఇవ్వండి. యాప్‌కి ఒక నేమ్ ఇవ్వండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీ, తర్వాత మీ యొక్క బిజినెస్ పోర్ట్‌ఫోలియో. రైట్ ఏదైతే మీరు ఇందాక మనం అనుకున్నామో దాన్ని ఇవ్వచ్చు. లేదా ఇట్ ఈస్ ఆప్షనల్. యూ కెన్ జస్ట్ క్రియేట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. క్రియేట్ యాప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయగానే చూడండి మీకు ఇలా ఒక పాపప్ అనేది వస్తుంది. ఈ పాపప్‌లో ఏంటి అనేది గనక చూసినట్టయితే మీరు రైట్ పర్సన్ అని మీరే అథెంటిక్ లైక్ మీదే ఈ యొక్క ఫేస్‌బుక్ అకౌంట్ అని చెప్పేసి మీరు అది చేయడానికి మీరు ఏం చేయాలి అనేది గనక చూసినట్టయితే సో మీరు మీ యొక్క ఫేస్‌బుక్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇలా మీరు మీ యొక్క ఫేస్‌బుక్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయగానే మీ యొక్క యాప్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీరు ఇలాంటి విండో పైకి రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి విండో పైకి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది గనుక చూసినట్టయితే ఇక్కడ వాట్సాప్ అనే దగ్గర సెటప్ అనేది క్లిక్ చేయండి. వాట్సాప్ సెటప్. ఈ యొక్క వాట్సాప్ అనేది సెటప్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ లైక్ ఇందాక మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో అది రైట్ అదే విధంగా కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. తర్వాత చూడండి మీకు ఇలాంటి ఒక విండో అనేది వస్తుంది. ఇప్పుడు వాట్సాప్ ఏపీఐ సెటప్. ఇక్కడ చూడండి ఇక్కడ వాట్సాప్ ఏపీఐ సెటప్ లైక్ వెబ్‌బుక్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, యాప్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటి గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఏపీఐ సెటప్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఏపీఐ సెటప్ అనేది వాట్సాప్ ఏపీఐ సెటప్ పైన కనిపిస్తుంది అండ్ సైడ్‌కి లెఫ్ట్ సైడ్‌లో కింద కనిపిస్తుంది. మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ అనేది సేమ్. వాట్సాప్ ఏపీఐ సెటప్. చూడండి వాట్సాప్‌లో ఏపీఐ సెటప్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ వెళ్ళినట్టయితే చూడండి యాడ్ నంబర్. ఇక్కడ నంబర్ యాడ్ చేయమని అంటుంది. చూడండి ఇక్కడ యాడ్ చేసే నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది మీ యొక్క న్యూ నంబర్ అయి ఉండాలి. ఏదైతే మీరు ఏపీఐ కొరకు యూజ్ చేయాలని అనుకుంటున్నారో ఆ నంబర్ అయి ఉండాలి. రైట్ ఇప్పుడు యాడ్ నంబర్ అని చెప్పేసి క్లిక్ చేయగానే చూడండి బిజినెస్ నేమ్ లైక్ మీ యొక్క లీగల్ నేమ్ ఎలా ఉంటుంది లైక్ ఫర్మ్ రిజిస్ట్రేషన్‌లో నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది తీసుకోవాలి. తర్వాత బిజినెస్ వెబ్‌సైట్. చూడండి మీ యొక్క ఓన్ వెబ్‌సైట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ వెబ్‌సైట్ ఏదైతే ఉంటుందో అది. ఒకవేళ మీ యొక్క పర్సనల్ వెబ్‌సైట్ గనక మీరు ఇస్తున్నట్టయితే చూడండి ఫూటర్‌లో కంపల్సరీగా మీ యొక్క బిజినెస్ నేమ్ అనేది ఉండాలి. ఇంతకుముందు మనం స్టార్ట్ చేయడానికి ముందే చూపించాం కాబట్టి అలా మీ యొక్క నేమ్ ఉండాలి. అదే విధంగా కంట్రీ లైక్ ఇండియా అనేది సెలెక్ట్ చేయండి. చూడండి లైక్ ఇలా. మీ యొక్క బిజినెస్ నేమ్ లైక్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ లేదా లీగల్ నేమ్ ఏదైతే ఉంటుందో అలాంటి నేమ్, మీ యొక్క వెబ్‌సైట్ అండ్ కంట్రీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని మీరు క్లిక్ చేయగానే ఇప్పుడు వాట్సాప్ బిజినెస్ ఏపీఐ ప్రొఫైల్. చూడండి మీరు మెసేజ్‌లు సెండ్ చేసినప్పుడు వాళ్ళకి ఏవి కనిపించాలి? లైక్ రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. చూసినట్టయితే మీరు చాలా బ్రాండ్స్ నేమ్ అవి చూసినట్టయితే ఈవెన్ నా మెసేజ్‌లు మీరు చూసినా గూడంగా నేను ఏ నంబర్ ద్వారా పంపించినా మీకు గంగాధర్ బొక్కెన అని ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతుంది.
అలా మీ బిజినెస్ కూడా డిస్ప్లే కావాలి అని గనక మీరు అనుకున్నట్టయితే మీరు చేయాల్సింది ఏంటి అనేది గనక చూసినట్టయితే చూడండి ఇక్కడ డిస్ప్లే నేమ్ మీరు ఎలా ఏదితోని బ్రాండ్ అవ్వాలి అనుకుంటున్నారో అది. నేనైతే నా యొక్క పర్సనల్ నేమే యూజ్ చేస్తాను. నా యొక్క బిజినెస్ అనేది డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ. బట్ మీరు ఏది కావాలి అనుకుంటున్నారో అది ఇవ్వండి. అదేవిధంగా టైమ్ జోన్ మన ఇండియా కాబట్టి ఇండియా టైమ్ జోన్ ఇవ్వండి. కేటగిరీ చూడండి మీ కేటగిరీ ఏది ఉంటే అది. సో నేనైతే ఎడ్యుకేషన్ అని తీసుకుంటాను. కాబట్టి మీ కేటగిరీ ఏది ఉంటే అది. అదేవిధంగా మీ యొక్క బిజినెస్ గురించి డిస్క్రిప్షన్ ఇట్ ఈస్ ఆప్షనల్. మీరు కావాలంటే ఫిల్ చేయండి. లేకపోతే లేదు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ మీది ఏది ఉంటే అది కేటగిరీ అనేది సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీకు సంబంధించిన కేటగిరీ లేకపోయినట్టయితే సిమిలర్‌గా ఉండే కేటగిరీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ అనేది క్లిక్ చేయగానే చూడండి మీ యొక్క ఫోన్ నంబర్ అనేది అడుగుతుంది. చూడండి ఇక్కడ యూఎస్ +1 ఉన్న దగ్గర ఇండియా అని సెలెక్ట్ చేయండి. IN991 అనేది సెలెక్ట్ చేయగానే మన ఇండియా వస్తుంది. మీ ఫోన్ నంబర్ ఏదైతే కొత్త నంబర్ తీసుకున్నారో ఆ నంబర్ అనేది ఎంటర్ చేసి జస్ట్ ఇక్కడ మీరు నంబర్‌ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అది ఓటీపీ అయినా అయ్యుండొచ్చు లేదా ఫోన్ కాల్ అయినా అయ్యుండొచ్చు. మీకు ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంటే అలా మీరు దీన్ని తీసుకోండి. రైట్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అనేది గనక చూసినట్టయితే ఇలా నంబర్ అనేది తీసుకున్న తర్వాత ఇలా ఓటీపీ అనేది వెరిఫై అనేది చేయాలి. చూడండి ఇక్కడ మీకు ఏదైతే ఓటీపీ వచ్చిందో అది వెరిఫై చేసిన తర్వాత చూడండి ఇలా మీ యొక్క నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి వెరిఫై అనేది అయిపోయింది. అంటే మీ యొక్క నంబర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా యాడ్ అయింది. ఇప్పుడు చూడండి పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేయాలి. అంటే లైక్ మీరు అఫీషియల్ ఏపీఐ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు మెసేజెస్ అనేటివి సెండ్ చేసినప్పుడు ఒక మెసేజ్‌కి 24 అవర్స్ విండోలో ఆ మెసేజ్ టైప్‌ని బట్టి ఎంత చార్జెస్ పడతాయి ఏంటి అనేది ఉంటుంది. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం లైక్ పేమెంట్ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. రైట్. చూడండి ఇప్పుడు మీరు పేమెంట్ మెథడ్ ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది గనక చూసినట్టయితే యాడ్ పేమెంట్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు యాడ్ పేమెంట్ మెథడ్ అనేది క్లిక్ చేయగానే చూడండి ఇలా మీకు వస్తుంది. ఇప్పుడు మీరు పేమెంట్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా వస్తాయి. చూడండి మై ఫ్రెండ్ ఇక్కడ ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ గనక మీరు ఇచ్చినట్టయితే చూడండి మీ యొక్క టాక్స్ ఐడీ లైక్ మీ యొక్క జీఎస్టీ అయ్యుండొచ్చు, పాన్ డీటెయిల్స్ అయ్యుండొచ్చు, మీ యొక్క అడ్రస్, మీ కరెన్సీ, టైమ్ జోన్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు పేమెంట్ సెట్టింగ్స్ అన్ని మీరు క్లిక్ చేయగానే ఇలాంటి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. చూడండి యాడ్ పేమెంట్ మెథడ్ ఇక్కడ చూడండి యాడ్ పేమెంట్ మెథడ్ అనేది క్లిక్ చేసినట్టయితే మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ మీ యొక్క క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసినట్టయితే సో కార్డ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. అదే విధంగా మీరు మీ యొక్క బిజినెస్‌ని లైక్ టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు యొక్క జీఎస్టీ లైక్ మీకు ఆల్రెడీ అఫీషియల్ వాట్సాప్ యూజ్ చేస్తున్నారు. కానీ మీకు జీఎస్టీ ఉంది. మీ బిజినెస్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. టాక్స్ అవి మీరు రెగ్యులర్‌గా పే చేస్తున్నారు. మీరు జీఎస్టీ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. అవన్నీ మీరు అనుకున్నట్టయితే సో మీ యొక్క బిజినెస్ టోటల్ డీటెయిల్స్ అనేటివి అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఇక్కడ బిజినెస్ ఇన్ఫో దగ్గర ఎడిట్ చేసినట్టయితే టోటల్‌గా మీ డీటెయిల్స్ అనేటివి వస్తాయి. మీ లీగల్ నేమ్ అడుగుతుంది, మీ అడ్రస్ అడుగుతుంది, ఫోన్ నంబర్ అడుగుతుంది. అవన్నీ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం యాడ్ పేమెంట్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి చూద్దాం. రైట్. సో కంపల్సరీగా ఈ యొక్క వీడియోని పాజ్ చేసి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అనంటే ఈ యొక్క బిజినెస్ ఇన్ఫో అనేది ఎడిట్ చేసి టోటల్‌గా మీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయండి. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది దాని గురించి చూద్దాం. ఇప్పుడు మరి పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఎలా చేయాలి? చూడండి యాడ్ పేమెంట్ మెథడ్ అని క్లిక్ చేయగానే చూడండి ఇండియా అనేది వచ్చింది. ఇండియన్ రూపీ అనేది సెలెక్ట్ చేయండి. మన టైమ్ జోన్ 5:30 అనేది సెలెక్ట్ చేయండి. క్లిక్ నెక్స్ట్. చూడండి ఇక్కడ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మీ క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. లైక్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయండి. లైక్ మీ నేమ్ కార్డ్ పైన నేమ్ ఎలా ఉంది, కార్డ్ నెంబర్ ఏంటి, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ ఏంటి, సివివి నెంబర్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ చేయగానే మీ యొక్క కార్డ్ అనేది సేవ్ అవుతుంది. రైట్. ఇలా మీరు ఇప్పటి వరకు మీ యొక్క కార్డ్‌ని ఎలా యాడ్ చేయాలి ఏంటి అనే దాని గురించి మీరు చూడడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు ఏ విధంగా ఏపీఐ మొత్తం ఎవ్రీథింగ్ ఎలా సెటప్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఒక్కొక్క స్టెప్ అనేది చూద్దాం. రైట్. హోప్ మీరు అన్ని కూడా ఈ స్టెప్స్ అనేవి ఇప్పటివరకు కంప్లీట్ చేశారు అని నేను అనుకుంటున్నాను. ఇవి కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ వీడియోని కంటిన్యూషన్ చేయండి. ఒకవేళ ఇవి గనక మీరు కంప్లీట్ చేయలేకపోయినట్టయితే ప్లీజ్ మిగతా స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాతనే ఇప్పటి నుండి ఈ వీడియోని కంటిన్యూషన్ అనేది చేయండి.
సో హోప్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు అందరూ కూడా కంప్లీట్ చేశారు. మీరు ప్రీవియస్ స్టెప్‌లు అన్నీ కూడా కంప్లీట్ చేశారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది గనుక చూసినట్టయితే, సో ఇప్పుడు మీరు ఈ యొక్క developers.facebook.com అనేది చెప్పి ఎంటర్ చేయండి. ఈ యొక్క developers.facebook.com అని మీరు ఎంటర్ చేయగానే మీకు ఇలా విండో అనేది ఓపెన్ అవుతుంది. రైట్. సో ఇలా మీరు ఎంటర్ చేయగానే ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ మన యాప్ అనేది క్రియేట్ అయింది కాబట్టి యాప్ అనేది సో నాకు ఇది ఇక్కడ పెడుతున్నాను. రైట్. చూడండి యాప్ అనేది క్రియేట్ అయింది. క్లిక్ ద యాప్. ఇప్పుడు దీన్ని మీరు క్రియేట్ చేయగానే చూడండి ఇక్కడ క్లిక్ చేయగానే మీ యొక్క యాప్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా రావడం అనేది జరిగింది. జస్ట్ క్లిక్ ద మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో యాప్‌కి ఆ నేమ్ పైన క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది గనుక చూసినట్టయితే చూడండి వాట్సాప్ ఒకటి చేశారు అండ్ ఏపీఐ, వెబ్‌హుక్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటది. సో ఇందాక మనం ఏం చేశాం వాట్సాప్ ఏపీఐ అనేది కాన్ఫిగరేషన్ అనేది చేశాం. ఇప్పుడు కమింగ్ టు ద వెబ్‌హుక్. ఈ యొక్క వెబ్‌హుక్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది గనుక చూసినట్టయితే చూడండి వెబ్‌హుక్‌కి చేయడానికి ముందు ఇక్కడ మీరు ఏం చేయాలి అనేది గనుక చూసినట్టయితే పేజ్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ ఈ ఏరియాలో పేజ్ అనేది సెలెక్ట్ చేయండి. పేజ్ వెబ్‌హుక్ అనేది క్లిక్ చేసి పేజ్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీరు పేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసి చూడండి ఇక్కడ వెబ్‌హుక్ యూఆర్ఎల్ ఏమి ఇయ్యాలి ఏంటి అనేది గనుక చూసినట్టయితే చూడండి ఇక్కడ మన యొక్క వాట్సాప్ ఏపీఐ టూల్ లైక్ app.digitalswitcher.ai/webhook అనేది ఇవ్వండి. చూడండి ఈ యొక్క యూఆర్ఎల్ అనేది వీడియో కింద మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో app.digitalswitcher.ai/webhook అనేది ఇవ్వండి. అదేవిధంగా వెరిఫై టోకెన్ దగ్గర వెబ్‌హుక్ అని ఇవ్వండి. వెబ్‌హుక్ ఇలా మీరు ఎంటర్ చేసి వెరిఫై అనగానే ఇది వెరిఫై అనేది అవుతుంది. ఇలా వెరిఫై అవుతుంది. ఇలా వెరిఫై అయిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నిటి కాకుండా మీరు ఇక్కడ లీడ్ జెన్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. చూడండి దీన్ని సబ్స్క్రైబ్ చేయాలి. మిగతావన్నీ ఇది అన్‌సబ్స్క్రైబ్ ఉందంటే నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను కాబట్టి అన్‌సబ్స్క్రైబ్‌లో చూపిస్తుంది. కాబట్టి ఇలా మీరు దీన్ని సబ్స్క్రైబ్ అనేది చేయండి. రైట్. సో వన్స్ అగైన్ ఐయామ్ టెల్లింగ్ వెబ్‌హుక్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ సబ్స్క్రిప్షన్ అనేది క్లిక్ చేయండి. తర్వాత వెబ్‌హుక్ యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి దీన్ని సబ్స్క్రైబ్ అనేది చేయండి. తర్వాత సెకండ్ టైం ఏం చేయాలి అనేది గనుక చూసినట్టయితే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేయాలి. ఈ యొక్క వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వన్స్ అగైన్ సేమ్ లైక్ ఎడిట్ సబ్స్క్రిప్షన్ లైక్ ఇలా సబ్స్క్రిప్షన్ చేసిన తర్వాత చూడండి ఈ యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇవ్వండి. app.digitalswitcher.ai/webhook అనేది ఇవ్వండి. రైట్. ఇలా ఎంటర్ చేయండి. ఇక్కడికి వచ్చేసి వెబ్‌హుక్ ఇలా వెబ్‌హుక్ అనేది ఇచ్చేసి వెరిఫై అనేది అనండి. ఇప్పుడు వెరిఫై అనేది అన్న తర్వాత వెరిఫై అనేది అయింది. అయిన తర్వాత చూడండి ఈ యొక్క ఏదైతే వాట్సాప్ ఉందో వాట్సాప్ సెలెక్ట్ చేసుకొని వెరిఫై అయిన తర్వాత అన్నింటిని సబ్స్క్రైబ్ చేయండి. ఒక 3-4 అనేది సబ్స్క్రైబ్ అవ్వవు. అవిటిని వదిలేయండి. కానీ మిగతా వాటిని అన్నింటిని సబ్స్క్రైబ్ అనేది చేయాలి. రైట్. క్లియర్ అండి. ఇవన్నీ కూడా సబ్స్క్రైబ్ చేయాలి. ఒక 2-3 మాత్రమే సబ్స్క్రైబ్ అవ్వవు. చూడండి కొన్ని కావు. ఇది కాలేదు. అదేవిధంగా ఇది కూడా కాలేదు. సో ఇది అయింది. రైట్ అండి. ఇలా రెండో మూడో కావు మిగతాయి అన్నీ అవుతాయి. కాబట్టి సో ప్రతి ఒక్కదాన్ని సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేశారు. వెబ్‌హుక్ అనేది క్రియేట్ చేశారు. రైట్. ఇప్పుడు మీ యొక్క వెబ్‌హుక్ అనేది రెడీగా ఉంది. చూడండి ఏమేమి కంప్లీట్ చేశాం అనేది గనుక చూసినట్టయితే వెబ్‌హుక్ చేశాం అండ్ వాట్సాప్ ఏపీఐ అనేది చేశాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది గనుక చూసినట్టయితే వన్ మోర్ టైమ్ లైక్ ఇక్కడ యాప్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి యాప్ సెట్టింగ్స్. ఈ యొక్క యాప్ సెట్టింగ్స్‌లలో గనుక మీరు చూసినట్టయితే బేసిక్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ సెట్టింగ్స్‌లలో బేసిక్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసి చూడండి మీరు ఇక్కడ ఇవ్వాల్సినవి ఏంటి అనేది గనుక చూసినట్టయితే చూడండి ఇక్కడ మీరు ఏమేమి ఇవ్వాలి ఏంటి అనేది గనుక చూసినట్టయితే చూడండి ఇక్కడ మీ యొక్క డిస్‌ప్లే నేమ్ ఏంటి? మీ యొక్క యాప్ నేమ్ ఏముందో అది. రైట్. తర్వాత యాప్ డొమైన్ అనే దగ్గర ఏమి ఇయ్యాలనేది గనుక చూసినట్టయితే చూడండి మీ యొక్క ఈ యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. app.digitalswitcher.ai అనేది ఇవ్వాలి. యాప్ యూఆర్ఎల్ ఇది. రైట్. తర్వాత చూడండి మీ యొక్క ప్రైవసీ పాలసీ లైక్ మీ యొక్క వెబ్‌సైట్‌లో కంపల్సరీగా ప్రైవసీ పాలసీ అనేది ఉండాలి. అండ్ ప్రైవసీ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్
ఇవి 2 అనేది ఉండాలి. చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి ఉన్న తర్వాత మీ యొక్క కేటగరీ సెలెక్ట్ చేయండి. మీ కేటగరీ ఏది ఉంటే అది. ఇక్కడ చాలా కేటగరీస్ ఉన్నాయి. మీ యొక్క కేటగరీ అనేది సెలెక్ట్ చేయండి. ఇలా మీ కేటగరీ అనేది సెలెక్ట్ చేసుకొని మీ ఈమెయిల్ ఐడీ అనేది ఇచ్చి రైట్. సో సేవ్ చేంజెస్ అనేది క్లిక్ చేయండి. ఈ యొక్క సేవ్ చేంజెస్ అనేది క్లిక్ చేసేటప్పుడు ఇది ఏదైతే మొబైల్ లైక్ యాప్ మోడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీన్ని లైవ్‌లో తీసుకురావాలి. ఇది డిఫాల్ట్‌గా యాప్‌లో ఉంటుంది. దీన్ని లైవ్‌లో తీసుకురావాలి. అంటే ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఆన్ అవుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ మీ యొక్క వాట్సాప్ అనేది అడుగుతుంది అలా. ఆ తర్వాత ఇక్కడ యాప్ సీక్రెట్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని మీరు మాకు సెండ్ చేసినట్టయితే మేము మీకు ఏపీఐ అనేది యాక్టివేషన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీ యొక్క ఏపీఐ అనేది వర్క్ అవుతుంది. ఈ యొక్క యాప్ సీక్రెట్ కోడ్ అనేది ఇంపార్టెంట్. యాప్ ఐడితో పాటు యాప్ సీక్రెట్ కోడ్ అనేది కావాలి. ఈ సీక్రెట్ కోడ్ అనేది లైక్ మీరు మాకు ఇచ్చినట్టయితే మేము మీకు యాప్ అనేది యాక్టివేషన్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. ఇది మీరు ఏ విధంగా యాప్ అనే దాని గురించి ఎలా సెట్టింగ్ చేయాలి ఏంటి అనే దాని గురించి చూశారు. సో ఇది నేను ఆల్రెడీ చేశాను కాబట్టి దీన్ని నేను సేవ్ చేయట్లేదు. రైట్. కాబట్టి మీరు మాత్రం సేవ్ చేంజెస్ అనే దాన్ని క్లిక్ చేయండి. చేసినట్టయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇలా యాప్ సెట్టింగ్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు యాప్ సెట్టింగ్స్ అనేది అయిపోయిన తర్వాత చూడండి ఏ విధంగా మరి ఈ యొక్క యాప్‌ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి అనేది గనక చూసినట్టయితే ఎక్కడెక్కడ మీరు కండిషన్స్, పర్మిషన్ ఎక్కడెక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం చేంజ్ చేయాలి, ఏంటి అనేది గనక చూసినట్టయితే మళ్ళీ ఒకసారి నేను developers.facebook.com అనేది developers.facebook.com అనేది తీసుకొని చూడండి. ఇప్పుడు మీరు ఏ విధంగా మళ్ళీ దీన్ని ఫుల్ ఫిట్‌గా టోటల్ లైక్ సెటప్ చేయొచ్చు అనేది గనక చూసినట్టయితే చూడండి మై యాప్ అనేది క్లిక్ చేయండి. మై యాప్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ కింద ఏదైతే బిజినెస్ అని చెప్పేసి మీరు ఇచ్చిన లీగల్ నేమ్ ఏదైతే ఉందో ఏదైతే బ్లూ కలర్‌లో కనిపిస్తుందో దీన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకు డిఫరెంట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిఫరెంట్ విండో అనేది ఓపెన్ అయిన తర్వాత సిస్టమ్ యూజర్స్‌ని మీరు అది చేయాల్సి ఉంటుంది. చూడండి ఇలా మీరు సిస్టమ్ యూజర్స్ లైక్ ఇక్కడ గనక చూసినట్టయితే దీని తర్వాత ఈ విండోలో మీరు యూజర్స్ అనేది వచ్చిన తర్వాత సిస్టమ్ యూజర్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ సిస్టమ్ యూజర్ వచ్చిన తర్వాత ఏం చేయాల్సి ఉంటదని అంటే మీ యొక్క సిస్టమ్ యూజర్‌ని క్రియేట్ చేయనట్టయితే క్రియేట్ ద సిస్టమ్ యూజర్ లైక్ అలా మీరు యూజర్‌ని క్రియేట్ చేయండి. యూజర్‌ని క్రియేట్ చేసి దెన్ వాళ్ళకి అడ్మిన్ యాక్సెస్ అనేది ఇవ్వాలి. సో దీని గురించి కూడా మనం చూద్దాం. ఏ విధంగా యూజర్ క్రియేట్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏ విధంగా మరి సిస్టమ్ యూజర్‌ని క్రియేట్ చేయాలి? ఎక్కడ మీరు పర్మిషన్స్ ఇవ్వాలి? ఏంటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. రైట్. ఇప్పుడు గనక మీరు చూసినట్టయితే ఇలా మీరు developers.facebook.com అనేది క్లిక్ చేసి లైక్ ఏదైతే బ్లూ కనిపిస్తుందో మీ యాప్ పైన బ్లూ అనేది కనిపించినప్పుడు ఇంతకుముందు మనం చూపించినట్టుగా క్లిక్ చేసినట్టయితే ఇలా మీరు రావడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ యూజర్స్‌లలో మీరు సిస్టమ్ యూజర్స్ అని క్లిక్ చేయగానే ఒకవేళ మీకు ఇప్పటి వరకు ఎలాంటి యూజర్స్ లేకపోయినట్టయితే యాడ్ యూజర్ అనే విండో వస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ యూజర్స్ ఉన్నట్టయితే లైక్ డిఫరెంట్‌గా ఆప్షన్ అనేది కనిపిస్తుంది. రైట్. ఇక్కడ సిస్టమ్ యూజర్స్ అనేది క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! యాడ్ అనేది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి యాక్సెప్ట్ చేయమంటుంది. ఓకే. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత డన్ ఇక్కడ ఏదైతే వచ్చిందో డన్ అని క్లిక్ చేయండి. డన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సిస్టమ్ యొక్క యూజర్. సో ఇక్కడ మీరే అడ్మిన్ మీదే ఫేస్‌బుక్ కాబట్టి మీరు ఒక నేమ్ అనేది ఇచ్చి అండ్ సిస్టమ్ రోల్ ఏంటి అనేది గనక చూసినట్టయితే ఎంప్లాయీకి బదులు అడ్మిన్ అని ఇవ్వండి. ఇక్కడ చూడండి మరి అడ్మిన్ ఎందుకు ఇవ్వాలి? ఎంప్లాయీ అనేది ఎవరికి ఇవ్వాలి అనేది గనక చూసినట్టయితే మీరు ఫుల్ కండిషన్స్, టర్మ్స్ అండ్ అన్నీ మీరు యూజ్ చేయాలి. ఫుల్ కంట్రోల్ అనేది మీకు ఉండాలి అని అన్నట్టయితే మీరు అడ్మిన్ అనేది తీసుకోవాలి. లేదు మీ యొక్క వాట్సాప్‌ని వేరే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టీమ్ ఉంది. వాళ్ళు మేనేజ్ చేయాలని అనుకుంటున్నారు. అలా మీరు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నట్టయితే వాళ్ళ పేరుతోని క్రియేట్ చేసి వాళ్ళకు మీరు ఎంప్లాయీ రోల్ అనేది ఇవ్వచ్చు. ఎంతవరకు మీరు ఇవ్వాలని అనుకుంటున్నారు ఏంటి అనేది అది మీ ఇష్టం. కాకపోయినట్టయితే లైక్ ఇక్కడ మీరు మాత్రం అడ్మిన్ మీదే కాబట్టి మీరు ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. అదేవిధంగా సిస్టమ్ యూజర్ రోల్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే అడ్మిన్ ఇవ్వండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. చూడండి ఇలా నేమ్ అండ్ అడ్మిన్ ఇచ్చి క్రియేట్ సిస్టమ్ యూజర్ అని క్లిక్ చేయగానే మళ్ళీ యాక్సెప్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేయగానే మీకు చూడండి ఇలా థాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ లైక్ పాలిసీస్ అన్ని యాక్సెప్ట్ చేసినందుకు అనేది వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే మీకు డన్ అవుతుంది. డన్ కావడం వల్ల మీకు సిస్టమ్ యూజర్ క్రియేట్ అనేది అవుతుంది.
ఇప్పుడు ఈ యొక్క సిస్టమ్ యూజర్‌కి మీరు ఏం చేయాలి, ఏంటి అనేది గనక చూసినట్టయితే, మరి ఈ సిస్టమ్‌కి మీరు యూజర్‌కి మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఏంటి అనేది గనక చూసినట్టయితే, చూడండి ఈ యొక్క సిస్టమ్ యూజర్‌కి మీరు ఏం చేయాలి అనేది గనక చూసినట్టయితే అసెట్స్ యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ ఇలా మీరు సిస్టమ్ యూజర్ క్రియేట్ చేశారు. ఇక్కడ మీ యూజర్ కనిపించారు. రైట్. సో, ఇంకా మీరు వేరే వాళ్ళని యాడ్ చేయాలనుకున్నట్టయితే ఇలా యాడ్ చేసి ఎంప్లాయీ, అడ్మిన్ ఇలా రోల్స్ అనేది ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మీరు ఇందాక క్రియేట్ చేశారు కాబట్టి ఈ సిస్టమ్ యూజర్‌కి అసెట్స్ అనేటివి యాడ్ చేయాలి. మరి ఎలా అసెట్స్ యాడ్ చేయాలి అనేది గనుక చూసినట్టయితే ఈ యొక్క యూజర్ పైన క్లిక్ చేసేసి అసైన్ అసెట్స్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. ఇలా అసైన్ అసెట్స్ అనేది క్లిక్ చేయగానే చూడండి మీ యొక్క పేజ్ ఏదైతే ఉందో మీ పేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ కంట్రోల్ అనేది ఇవ్వండి. ఓకేనండి. ఇలా ఫుల్ కంట్రోల్ ఇచ్చి సేవ్ చేంజెస్తానండి. ఆల్రెడీ నేను చేశాను కాబట్టి నేను చేయట్లేదు. సో, ఫుల్ కంట్రోల్ అనేది ఇచ్చేసి సేవ్ చేంజెస్ అనేది చేయండి. రైట్. ఇది తర్వాత చూడండి మళ్ళీ అసైన్ అసెట్స్ అని ఇంకొకసారి గనక చూసినట్టయితే చూడండి ఏదైతే మీరు యాప్ క్రియేట్ చేశారో ఇందాక ఒక యాప్ క్రియేట్ చేశాం కదా! ఆ యాప్ అనేది సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా ఫుల్ కంట్రోల్ ఇవ్వండి. సేవ్ చేంజెస్ అనండి. దెన్ డన్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇప్పుడు మీరు అసెట్స్ అనేటివి క్రియేట్ చేశారు సిస్టమ్ యూజర్‌కి. ఏ యూజర్ అయితే క్రియేట్ చేశారో ఆ యూజర్‌కి మీరు అసెట్స్ లైక్ మీ యొక్క మొబైల్ యాప్, మీ యొక్క మొబైల్ మీ యొక్క యాప్ ఏదైతే యాప్ క్రియేట్ చేశారో మీ యొక్క యాప్ అనేది ఇచ్చారు. అండ్ అదే విధంగా మీ యొక్క పేజ్ పైన కంట్రోల్ అనేది ఇచ్చారు. మీరు మీ యొక్క యాడ్ అకౌంట్ పైన కంట్రోల్ ఇవ్వాలని అనుకున్నట్టయితే ఇలా అసెట్ అనేది క్లిక్ చేసి యాడ్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని యాడ్ అకౌంట్ అనేది ఇచ్చేసి దీనిపైన కూడా మీరు కంట్రోల్ అనేది ఇయ్యొచ్చు. రైట్. ఇలా ఫుల్ కంట్రోల్ లేదా పార్షియల్ కంట్రోల్ మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరికి ఇస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని మీరు ఇవి ఇయ్యొచ్చు. ఇవి ఏ విధంగా సిస్టమ్ యూజర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు సిస్టమ్ యూజర్ క్రియేట్ చేసిన తర్వాత మరి ఏ విధంగా యాక్సెస్ టోకెన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి అనే దాని గురించి చూద్దాం. చూడండి ఇక్కడ జనరేట్ ద న్యూ టోకెన్ అనేది ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయండి. మీ యాప్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి నెవర్ 60 డేస్ అనేది ఉంది. దీన్ని నెవర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇవన్నింటిని మీరు టిక్ చేయాలి. అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 34 ఉంటాయి. అన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు జనరేట్ టోకెన్ అని క్లిక్ చేయగానే మీకు జనరేట్ యాక్సెస్ టోకెన్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ వెరిఫై చేయమని అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేయండి. వెరిఫై ఈమెయిల్ ఐడి అనగానే మీకు ఒక కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ అవన్నీ ఎంటర్ చేయండి. ఇది మీరు ఇలా వెరిఫై చేయగానే మీకు యాక్సెస్ టోకెన్ అనేది వెరిఫై అనేది అవుతుంది. రైట్. ఇలా మీరు నేను బ్యాక్ ఎండ్‌లో వెరిఫై అనేది చేస్తున్నాను. నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. నాకు వచ్చిన కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. వెరిఫై చేసిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో, ఇక్కడ పాజ్ చేసేసి మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీ యొక్క వీడియోని వెరిఫై చేయండి. మీ యొక్క బిజినెస్ ఈమెయిల్ ఐడిని వెరిఫై అనేది చేయండి. ఇలా మీ యొక్క ఈమెయిల్‌కి వచ్చిన నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ అనేది ఎంటర్ చేసేయగానే మీకు మీ యొక్క బిజినెస్ అనేది వెరిఫైడ్ అనేది అవుతుంది. ఇలా మీ యొక్క బిజినెస్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎందుకంటే కన్ఫర్మేషన్ మీరేనా కాదా అనే దాని గురించి వీళ్ళు వెరిఫై అనేది అడుగుతున్నారు. చూడండి వెరిఫైడ్ డన్. డన్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా మీకు జనరేట్ ద యాక్సెస్ టోకెన్ అని మీరు క్లిక్ చేయగానే మీ యొక్క కొత్త యాక్సెస్ టోకెన్ అనేది జనరేట్ అనేది అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది గనుక చూసినట్టయితే ఈ యొక్క యాక్సెస్ టోకెన్ మీరు ఎక్కడ ఏం చేయాలి, ఏంటి అనే దాని గురించి నేను చెప్తున్నా చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎలా ఈ యొక్క యాప్.డిజిటల్స్వేచ్ఛ.ai అనే యాప్ మీరు ఏ విధంగా యాక్టివేషన్ చేయొచ్చు, ఏంటి అనే దాని గురించి ఇప్పటి నుండి చూద్దాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఏంటి అనేది గనక చూసినట్టయితే చూడండి మీరు ఈ యొక్క జనరేట్ యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేయడానికి రకరకాలుగా మెథడ్స్ అనేటివి ఉన్నాయి. ఇంకొక మెథడ్ గురించి కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంకొక మెథడ్‌లో ఏ విధంగా యాక్టివేషన్ అనేది చేయొచ్చు, ఏ విధంగా పర్మనెంట్ యాక్సెస్ టోకెన్ అనేది క్రియేట్ చేయొచ్చు, ఏంటి అనే దాని గురించి కనుక చూసినట్టయితే developers.facebook.comలోకెళ్ళిన తర్వాత ఈ యొక్క యూఆర్ఎల్ అనేది క్లిక్ చేసిన తర్వాత మై యాప్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మై యాప్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మన యొక్క యాప్ ఏదైతే ఉందో ఇవంతా ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ టూల్స్‌లోకెళ్ళాలి. టూల్స్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఆల్ టూల్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూడండి యాక్సెస్ టోకెన్ డిబగ్గర్ ఏదైతే ఉందో ఇక్కడ గ్రాఫ్ ఏపీఐ ఎక్స్‌ప్లోరర్ రెండిటి గురించి చూద్దాం. గ్రాఫ్ ఏపీఐ ఎక్స్‌ప్లోరర్ గురించి చూద్దాం. అదేవిధంగా యాక్సెస్ టోకెన్ గురించి కూడా చూద్దాం. ఇప్పుడు గ్రాఫ్ ఏపీఐ ఎక్స్‌ప్లోరర్ అనేది గనక చూసినట్టయితే ఇక్కడ మనం ఏం చేయాలి, ఏంటి అనేది గనక చూసినట్టయితే ఇక్కడ యాడ్ పర్మిషన్స్ ఏదైతే ఉందో
ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకొని చూడండి, అన్నిటికీ కామన్ పర్మిషన్స్, యూజర్ డేటా పర్మిషన్స్, అన్ని పర్మిషన్స్ అనేటివి ఇవ్వాలి. చూడండి ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు యాడ్ చేయాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసినట్టయితే టోటల్‌గా 39, 34 అలా ఉంటాయి. చూడండి అన్నిటికి కూడా మీరు పర్మిషన్స్ అనేటివి ఇవ్వాలి. రైట్, చూడండి ఇక్కడ ఇవన్నిటికి పర్మిషన్స్ అనేటివి ఇవ్వాలి. ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చూడండి ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ మీరు యాడ్ చేయడం వల్ల లైక్ మీ యొక్క వాట్సాప్ ద్వారా మీరు మెసేజెస్ అనేటివి సెండ్ చేయడం అనేది ఎనేబుల్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా మీరు చూడండి ఇలా ఇవన్నీ కూడా పర్మిషన్ అనేది ఇవ్వాలి. ఇలా ఇవన్నీ మీరు పర్మిషన్స్ అనేటివి ఇచ్చిన తర్వాత దెన్ ఏం చేయాలి అనేది చూద్దాం. రైట్, ఇప్పుడు చూడండి అన్నిటికీ పర్మిషన్ అనేది ఇవ్వాలి. రైట్, సో ఇక్కడ అన్నిటికీ మీరు అదర్స్ ఓకే, ఇలా మీరు చూసుకున్నట్టయితే అన్నిటికీ పర్మిషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఏవైనా పర్మిషన్ ఉన్నాయా ఇవ్వలేదా అనేది చూస్తున్నాను నేను. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే సో టోటల్‌గా అరౌండ్ 39 ఉంటాయి. అన్నిటికీ మీరు పర్మిషన్ అనేది ఇచ్చినట్టయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత చూడండి జనరేట్ యాక్సెస్ టోకెన్. ఇక్కడ చూడండి ఇది క్లిక్ చేయగానే ఈ యొక్క యాక్సెస్ టోకెన్ అనేది ఇలా మీకు విండో అనేది ఓపెన్ అవుతుంది. న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది. లైక్ మీ యొక్క వాట్సాప్ మీ యొక్క ఫేస్‌బుక్ విండో అనేది ఓపెన్ అవుతుంది. కంటిన్యూషన్ క్లిక్ చేయగానే ఇది కంటిన్యూషన్ అనేది అవుతుంది. ఒకవేళ మీకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉన్నట్టయితే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది అడుగుతుంది. రైట్, చూడండి ఇలా కంటిన్యూ టు లైక్ యెస్. చూడండి ఇక్కడ మీరు ఎదినికి ఇస్తున్నారు ఏంటి అనేది గనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సెలెక్ట్ ఆల్. ఆల్ సెలెక్ట్ చేయండి. ఆల్ సెలెక్ట్ చేసేసి కంటిన్యూషన్ అని క్లిక్ చేయండి. రైట్, అదే విధంగా ఇక్కడ కూడా ఆల్ సెలెక్ట్ చేయండి. కంటిన్యూషన్ అనే క్లిక్ చేయండి. రైట్, కంటిన్యూషన్ అనే క్లిక్ చేయండి. రైట్, గో బ్యాక్ జస్ట్ 1 సెకండ్. ఏదైతే మీ యొక్క యాప్ ఉందో మీరు ఏదైతే క్రియేట్ చేశారో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి, వేరేటివి కాదు. ఓకేనండి, మీరు ఏదైతే క్రియేట్ చేశారో అది లైక్ మీ ఇండివిజువల్ మీకు ఒకటే అకౌంట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. నేను ఇక్కడ చాలా నా యొక్క డైమండ్ మెంబర్స్ చాలా మంది యొక్క యాప్స్ అనేటివి క్రియేట్ చేసి ఉన్నాయి కాబట్టి అవన్నిటిని నేను డిఫాల్ట్‌గా అన్ని సెలెక్ట్ చేశాను. మీ ఇండివిజువల్‌గా అయితే మీకు ఒకటే ఉంటుంది కాబట్టి అది ఒకటే సెలెక్ట్ చేయండి. చూడండి నౌ ఐఎమ్ సెలెక్టింగ్ నాది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేశాను. తర్వాత చూడండి అన్ని పేజెస్ కాదు, ఓన్లీ నా పేజ్ ఏదైతే దానికి ఇవ్వాలని అనుకుంటున్నానో ఆ పేజ్ అనేది సెలెక్ట్ చేశాను. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ గనక చూసినట్టయితే చూడండి లైక్ జస్ట్ లైక్ కంటిన్యూషన్. రైట్, చూడండి లైక్ ఇవన్నీ ఏమి మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, సో అదే విధంగా జస్ట్ రైట్, సో జస్ట్ లైక్ క్లిక్ ద నెక్స్ట్. ఓన్లీ మనది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. మీది ఏదైతే ఉందో అది ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ నాది ఏది అనేది గనక చూసినట్టయితే గంగాధర్ బొక్కెన లెర్నింగ్ అకాడమీ ఏదైతే ఉందో ఇది. రైట్, సో దీనికి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను. కంటిన్యూషన్ సెలెక్ట్ చేయండి. రైట్, ఇది నా యొక్క యాప్ సెలెక్ట్ చేశాను అండ్ కంటిన్యూషన్ అనేది క్లిక్ చేశాను. సేవ్ అన్నాను. నా యొక్క పర్మిషన్స్ అనేటివి అయిపోయింది. రైట్, చూడండి ఇప్పుడు గనక చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడికి రాగానే నేను నా యొక్క జనరేట్ యాక్సెస్ టోకెన్ అనగానే నా యొక్క యాక్సెస్ టోకెన్ అనేది జనరేషన్ అనేది అయింది. ఇప్పుడు ఏం చేయాలి అనేది గనక చూసినట్టయితే ఇప్పుడు ఈ యొక్క యాక్సెస్ టోకెన్ అనేది ఇది టెంపరరీ యాక్సెస్ టోకెన్, పర్మనెంట్ యాక్సెస్ టోకెన్ కాదు. ఇప్పుడు మీరు అన్ని స్టెప్స్ అనేది ఇచ్చేటప్పటికి చూడండి 39 ఆప్షన్స్ వి హావ్ సెలెక్టెడ్ లైక్ ఎవ్రీవన్ కాన్ఫిగరేషన్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఈ కోడ్ అనేది కాపీ చేసుకొని ఇందాక మనం developers.facebook.comలో ఏదైతే లైక్ డిబగ్గర్ లైక్ చూడండి ఇందాక మనం ఏదైతే టూల్స్‌లోకి వెళ్ళిన తర్వాత యాక్సెస్ టోకెన్ డిబగ్గర్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఈ పేజ్ పైకి వస్తాం. ఆ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి డిబగ్ అనగానే చూడండి ఇట్ ఈస్ ఏ లైక్ టెంపరరీ లైక్ యాక్సెస్ టోకెన్ అనేది వచ్చింది. ఇలా మీకు ఇలా ఇవన్నీ వచ్చాయి. లైక్ దేని కొరకు సెలెక్ట్ చేశారు ఏంటి అవన్నీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఎక్స్టెండ్ యాక్సెస్ టోకెన్ అని క్లిక్ చేయగానే మీకు చూడండి ఇది పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇలా మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక కోడ్ అనేది వస్తుంది. చూడండి దిస్ ఈస్ ద పర్మనెంట్ కోడ్. ఇప్పటి వరకు ఏదైతే ఉందో అది పర్మనెంట్ కోడ్ కాదు, ఇది పర్మనెంట్ కోడ్. లైక్ ఇప్పుడు మీరు ఈ కోడ్ ఏదైతే ఉందో ఇది మీ యొక్క పర్మనెంట్ యాక్సెస్ టోకెన్ కోడ్. సో మీరు ఈ కోడ్ అనేది కాపీ చేసుకోవాలి. లైక్ దీన్ని ఎలా కాపీ చేయాలంటే కంట్రోల్ A ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి
ఇప్పుడు మీరు దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి ఒకసారి చూపిస్తాను. ఒక న్యూ గూగుల్ డాక్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ డాక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి. మీరు ఏం చేయాలి ఏంటి అనే దాని గురించి చూపిస్తాను. ఎలాంటి స్పేసెస్ గాని, ఎలాంటి ఎర్రర్స్ అనేటివి ఉండకూడదు. లైక్ ఎలాంటి ఈవెన్ మీరు ఒక్క స్పేస్ ఇచ్చినా ఎర్రర్ కింద అవుతుంది. మీరు మెసేజ్‌లు అనేటివి సెండ్ చేయలేరు. స్పేసెస్ ఏవి లేకుండా ఈ కోడ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇలా మీరు మీ యొక్క కోడ్ అనేది ఎంటర్ చేశారు. రైట్. ఇప్పుడు ఇది మీ యొక్క పర్మనెంట్ యాక్సెస్ టోకెన్ కోడ్. లైక్ ఇక్కడ మీరు ఒక నేమ్ ఇచ్చుకోండి. ఏపీఐ వాట్సాప్ ఏపీఐ కోడ్. సో, ఇలా మీరు నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి developers.facebook.com ఎళ్ళండి. సో, చూడండి ఇలా developers.facebook.com ఎళ్ళిన తర్వాత చూడండి ఇప్పుడు మీరు మీ యొక్క మై యాప్ అనేది సెలెక్ట్ చేయండి. ఈ యొక్క మై యాప్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి జస్ట్ లైక్ పైన ఉన్న మీది ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసేసి ఇప్పుడు మీరు ఏదైతే మీ యొక్క మొబైల్ నంబర్ వాట్సాప్ అనేది లైక్ వాట్సాప్ సెటప్ ఏదైతే చేశారో వాట్సాప్ సెటప్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇంకొక 2 సేవ్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 ఏంటి అని అంటే చూడండి లైక్ ఫోన్ నంబర్ ఐడి. జస్ట్ లైక్ ఇలా మీరు కాపీ చేసుకోండి ఫోన్ నంబర్ ఐడి. మీకు గుర్తుండడానికి కొరకు ఇలా ఫోన్ నంబర్ ఐడి కాపీ చేసుకోండి. తర్వాత దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఫోన్ నంబర్ ఐడి పేస్ట్ చేయండి. రైట్. అదే విధంగా చూడండి వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఐడి. ఇలా ఈ యొక్క ఐడి కాపీ చేసుకోండి. రైట్. మీ ఐడి కాపీ చేయాలి. వేరే వాళ్ళది కాదు. వేరే వాళ్ళది అయినట్టయితే మీరు సెండ్ చేయలేరు. ఇది రాంగ్ ఉన్నట్టయితే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్ అనేది అవ్వదు. ఇవి 3 మీరు ఎక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది, ఏంటి అనే దాని గురించి ఒకసారి చూపిస్తాను. రైట్. సో, ఇప్పుడు మీరు ఏం చేశారు అనేది గనక చూసినట్టయితే మీ యొక్క వాట్సాప్ ఏపీఐ అంటే వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు సెండ్ చేయడానికి సంబంధించిన టోటల్ ప్రాసెస్ అనేది మీరు చేయడం అనేది జరిగింది. ఎవ్రీథింగ్ ప్రాసెస్ అనేది మీరు కంప్లీషన్ అనేది చేశారు. ఇప్పుడు మీరు ఒక మీడియేటర్ అనేది కావాలి. మీ యొక్క వాట్సాప్‌ని మీరు సెండ్ చేయడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది కావాలి. అవి మార్కెట్‌లో చాలా ఉన్నాయి. కానీ మన యొక్క కమ్యూనిటీ కొరకు రీసెంట్‌గా మన యొక్క ఓన్ వాట్సాప్ టూల్ అనేది డిజైన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఈ యొక్క టూల్‌ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి అనే దాని గురించి మీకు కింద యూఆర్ఎల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసినట్టయితే మీకు టూల్ అనేది యాక్టివేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి మీరు ఏం చేయాలి, ఏంటి అనేది గనుక చూసినట్టయితే మీరు ఎక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఏంటి అనే దాని గురించి ఒకసారి చూపిస్తాను. ఇలా మీరు డీటెయిల్స్ అనేటివి కాపీ చేసుకున్నారు. కాపీ చేసుకున్న డీటెయిల్స్ మీరు యాప్ డాట్ లైక్ మనది ఏదైతే వెబ్‌సైట్ ఉందో యాప్ డాట్ డిజిటల్ స్వేచ్ఛ డాట్ ఏఐ అనేది మీరు ఎంటర్ చేసేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా మీరు మీ యొక్క యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ యొక్క యూఆర్ఎల్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి మీరు ఇలా లాగిన్ అవ్వగానే ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వస్తుంది. రైట్. మీ యొక్క యూజర్ నేమ్ అనేది మీరు ఎంటర్ చేస్తారు. రైట్. ఇలా మీ యొక్క యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేసేసి ఇలా మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశారు. పాస్వర్డ్ అని ఎంటర్ చేయగానే ఇలా లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత చూడండి మీరు ఇవి ఎక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడ ఎంటర్ చేయాలి అనేది గనుక చూసినట్టయితే చూడండి ఇక్కడ మీరు లైక్ ఇలా సెటప్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అకౌంట్ అనేది ఏదైతే ఉందో దీన్ని మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి ఆల్రెడీ నా యొక్క అకౌంట్ అనేది కనెక్ట్ అయి ఉంది. కాబట్టి న్యూ అకౌంట్ గురించి మీకు చూపిస్తాను. ఎలా కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ అకౌంట్ అని మీకు ఆల్రెడీ ఇలానే వస్తుంది. ఇలా కనెక్ట్ అకౌంట్ అనేది క్లిక్ చేసేసి చూడండి ఇక్కడ బిజినెస్ నేమ్. మీ యొక్క బిజినెస్ నేమ్ ఏదైతే ఉంటుందో అది. చూడండి నేను మళ్ళీ ఒకసారి మీకు టోటల్‌గా స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. చూడండి మీ బిజినెస్ నేమ్ ఏదైతే మీరు బిజినెస్ నేమ్ ఇచ్చారో ఆ బిజినెస్ నేమ్ ఇయ్యండి. అదేవిధంగా మీ యొక్క ఫోన్ నంబర్ ఏదైతే ఉందో ఏపీఐ ఫోన్ నంబర్ అంటే మీరు తీసుకున్న కొత్త ఫోన్ నంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఫోన్ నంబర్ ఐడి లైక్ ఇందాక మీరు ఏదైతే లైక్ ఇలా మీరు ఏదైతే ఫోన్ నంబర్ ఐడి అని చెప్పేసి మీ యొక్క ఐడిని ఎక్కడైతే మీరు కాపీ చేసి పెట్టారో ఆ ఐడిని ఎంటర్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ అకౌంట్ ఐడి ఏదైతే మీ యొక్క ఐడి ఉందో ఈ యొక్క ఐడి అనేది వాట్సాప్ అకౌంట్ ఐడి అనేది ఎంటర్ చేయండి. అదేవిధంగా పర్మనెంట్ యాక్సెస్ టోకెన్ చూడండి ఇది పర్మనెంట్ మీ యొక్క యాక్సెస్ టోకెన్.
ఇక్కడ 2 రకాలుగా మనం యాక్సెస్ టోకెన్ అనేది క్రియేట్ చేశాం. ఒకటేమో ఆహ్, ఇలా క్రియేట్ చేశాం. ఇంకొకటేమో మనం వేరే లైక్ సిస్టమ్ యూజర్స్ దగ్గరికెళ్ళి కూడంగా పర్మనెంట్ యాక్సెస్ టోకెన్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో, ఇలా మీ యొక్క సిస్టమ్ యూజర్ దగ్గరికెళ్ళి క్రియేట్ చేశారు. ఇది అయినా ఓకే. లేదా మీరు developers.facebook.comలోకెళ్ళి ఏదైతే కాపీ చేసుకున్నారో ఇదైనా ఓకే. ఇలా మీరు మీ యొక్క కోడ్ అనేది ఎంటర్ చేసి, మీరు కనెక్ట్ నౌ అనగానే మీ యొక్క అకౌంట్ అనేది కనెక్ట్ అవుతుంది. చూడండి ఇలా మీరు కోడ్ అనేది ఎంటర్ చేసేసి సో, కోడ్ అనేది మీరు ఇలా ఎంటర్ చేసేసి, ఇది చేయగానే మీ యొక్క యాడ్ అకౌంట్ అనగానే మీ యొక్క అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత స్విచ్ టు ద యూజర్ అనగానే ఇలా మీ యొక్క ఇక్కడ లింక్ అనేది కనిపిస్తుంది మీకు. అకౌంట్ యాక్టివేటెడ్. అంటే మీరు ఇప్పుడు కాన్ఫిగర్ అనేది చేశారు. ఫుల్ ఫిడ్జ్‌గా మీ యొక్క బిజినెస్ వాట్సాప్ ఏపీఐ కాన్ఫిగరేషన్ అనేది అయిపోయింది. కాబట్టి మై ఫ్రెండ్ ఇప్పుడు మీరు ఈ యొక్క టూల్ ద్వారా ఏ విధంగా మెసేజ్‌లు సెండ్ చేయొచ్చు, ఏంటి అనే దాని గురించి మనం మరి ఒక వీడియోలో చూద్దాం. కాబట్టి ఇంకొక వీడియోకి వెళ్ళడానికి ముందు మీరేం చేయాల్సింది ఏంటి అనంటే, ఈ యొక్క వాట్సాప్ ఏపీఐ అనేది ఈ స్టెప్స్ అనేటివి అన్నీ గూడంగా కంప్లీషన్ అనేది చెయ్యండి.